ఆత్మహత్యకు అనుమతించాలని కలెక్టర్ కార్యాలయం ముందు రైతు దంపతులు నిరసనకు దిగడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన సులోచన ప్రతాప్ రెడ్డి దంపతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ములుగు జిల్లా కన్నాయగూడెం ఎస్ఐ వెంకటేష్ తమను వ్యవసాయ భూముల వద్దకు వెళ్లకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడదామనే కదా చేసేదాన్ని అనుకుంటే సిఐ. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, శ్రీనివాస్, వృద్ధ దంపతుల మీద ఒక ఎస్ఐ తన అధికారాన్ని ఉపయోగించి అధికార పలుకుబడిని ఉపయోగించి ఆ వృద్ధ దంపతుల ఆత్మహత్యకు అనుమతించాలని కలెక్టరేట్ ఎదుటకు వచ్చి నిరసన తెలిపినటువంటి ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంటుంది. ఒక ఎస్ఐ ములుగు జిల్లా కన్నాయగూడెంలో వెంకటేష్ అనే ఎస్ఐ, ఆయనే భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందినటువంటి అతను. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఇప్పుడు వృద్ధ దంపతులది కూడా వేములపల్లిలో సర్వే నెంబరు 79లో 10 ఎకరాల భూమి ఉంటుంది. అయితే వాళ్ళ భూమిలోకి దారి లేదని వెంకటేష్ కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. అయితే వెంకటేష్ తన ఎస్ఐగా ఉండి తన అధికార పలుకుబడిని ఉపయోగిస్తూ వృద్ధ దంపతులకు తమ భూమిలో నుంచి వెళ్లే దారి లేదంటూ వాళ్ళ భూమిలోకి వెళ్ళనివ్వడం లేదు. గత 3 ఏళ్లుగా కూడా ఈ వివాదం నడుస్తుంది. అయితే ఈ 3 ఏళ్ల నుంచి కూడా ఈ వృద్ధ దంపతులు సులోచన ప్రతాపరెడ్డి అనే వృద్ధ దంపతులు ఇటు ఆర్డీఓ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఎస్ఐ పోలీసుల చుట్టూ కూడా తిరిగినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అంతా కూడా వెంకటేష్ కే మద్దతు తెలుపుతా ఉన్నారనేసి రికార్డ్స్ ప్రకారం వీళ్లకు అక్కడి నుంచి దారి ఉన్నా కూడా అతను దారి తమ పొలం నుంచి వెళ్ళనివ్వడం లేదని, తమ పొలంలోకి వెళ్ళనివ్వడం లేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఒక ఫ్లెక్సీ పట్టుకొని నిరసన ప్రదర్శన చేశారు. తమకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు నిరసన తెలిపినటువంటి ఘటన కలకలం రేపింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.